విప్రస్ నిగమ్ బౌలింగ్లో వరుసగా 6-4 బాదాడు. క్రీజులో సెట్ అయిన సూర్యకుమార్ యాదవ్ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచాడు. విప్రస్ నిగమ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఇక తర్వాత నమన్ ధీర్తో కలిసి తిలక్ వర్మ తన జోరును కొనసాగించాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 4 సింగిల్ బాది తిలక్ వర్మ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నమన్ ధీర్ కూడా బౌండరీలతో చెలరేగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 18వ ఓవర్లో నమన్ ధీర్ బాదిన సిక్సర్ను అక్షర్ పటేల్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్తో సింగిల్గా మార్చాడు. సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి మరీ అడ్డుకున్నాడు. ఇటు 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన నమన్ ధీర్ ఆఖరి ఓవర్లో ఓ బౌండరీ కొట్టాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ క్యాచ్అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు చేసిన తిలక్ ముంబై భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఈ మ్యాచ్లో ముంబై గెలవడానికి తిలక్ ఆడిన ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఇక గత మ్యాచ్లోనూ ఆర్సీబీపై అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు తిలక్. అవతలి ఎండ్లో పాండ్యాను పెట్టి మరీ ఉతికి పారేశాడు. ఇలా రిటైర్డ్ అవుట్ అయిన ఘటన తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లోనూ తిలక్ విధ్వంసం సృష్టించడంతో కేవలం ముంబై ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇటు తెలుగు క్రికెట్ లవర్స్ సైతం తెగ ఆనందపడుతున్నారు.